అందరికీ నమస్తే. జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై పూలే. క్లారిటీ ఉందా అన్న? ఇప్పుడు ఓకేనా? ఓకే. ఈ మధ్య రాష్ట్రంలో ఒక పెద్ద ఉప్పెన్ లాంటి వార్త వచ్చింది. ఏంటంటే వాడు ఆ మైనర్ అమ్మాయిని, రాజ్ కుమార్ అడని పేరు, మైనర్ అమ్మాయిని రేప్ చేస్తే పోక్సో కేసు అయ్యి జైలుకు పోతే వాడు మళ్ళీ బయటకు వచ్చిండు. బెయిల్ మీద బయటకు వచ్చి, ఇదంతా తెలిసి ముచ్చట్న, జైలు మీద బయటకు వచ్చి వాడు మొత్తం 6 చంపేసిండు. 6 చంపేసాడు అంటే వామ్మో, ఒక్కడు 6 చంపి నేనైతే దడుచుకున్నా, నిజంగా చెప్తున్నా. 6 చంపుడు ఏంది ఒక్కడు? వాడిని అసలు పోలీసు వాళ్ళు ఎట్టి పెట్టిరు? నువ్వు పోక్సో కేసులో అరెస్ట్ అయిన వాడిని ఎందుకు ఇచ్చి పెట్టిరు? అసలు శాంతి భద్రతలు ఉన్నాయా ఈ రాష్ట్రంలో? శాంతి భద్రతలు ఉన్నాయా అని డౌట్ వచ్చింది. మరి ఈ హోమ్ మినిస్టర్ ఈయన దగ్గర, ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది కదా. మొత్తము శాంతి భద్రత అదుపు తప్పినాయి కాబట్టి ఆ హోమ్ మినిస్టర్ పదవి ఒక బీసీ బిడ్డకి ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నా. విజ్ఞప్తి కాదు, డిమాండ్ చేస్తున్నా. అదొక్కటే కాదు, మొత్తము రాష్ట్రంలో పెద్ద అలజడైపోయింది. ఇప్పుడు పేదోళ్ళ ఇల్లులు కూలుస్తారు, కానీ ధనవంతుల కాలేజీలు కూలుస్తలేరు. మొత్తం ఒక ఫెయిల్యూర్. నేను కూడా ఏం చేసిన అంటే, ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు కాంగ్రెస్ కోటేసి పెద్ద తప్పు చేసిన అని నా చెప్తా నేను కొట్టుకుంటున్నా. ఎందుకంటే నేను కేసీఆర్ ప్రభుత్వంలో మోసానికి గురైన. కనీసం ఈయన రేవంత్ రెడ్డి అని వచ్చి కొంచెం న్యాయం చేస్తాడేమో అని అనుకున్నా. సరే, అందరూ అనుకున్నా కాబట్టి అది చేసిన, గెలిపించినాం. మరి గెలిపించినాక ఈయన చేస్తున్నది మనం ఏదన్నా ఒక మంచి పని ఉందా అంటే మొత్తం దరిద్రమే. ఒక్కటన్నా మంచి పని లేదు. ఇక్కడ నల్గొండ జిల్లా అక్కడ కలర్ రాజేష్ని చంపేస్తారు. ఇక్కడనేమో మా నార్కర్నూల ఏంది గ్రామ బహిష్కరణ చేస్తారు. ఈ హయాంలోనే మళ్ళీ ఇక్కడ రంగారెడ్డి జిల్లాలోనేమో ఈ వాడేమో 6 చంపేసిండు. అసలు ఏం జరుగుతుంది, ఏం కథ ఈ రాష్ట్రంలో? శాంతి భద్రత ఇట్టెందుకున్నాయి? ముఖ్యమంత్రి ఏం చేస్తుండు? మరి పోలీసు వాళ్ళకి ఇప్పుడు సామాన్యుడు తప్పు చేస్తేనేమో పెద్ద శిక్షలు ఇస్తారు మాకు. వాడు సైకో అని ఎందుకు బయటకి ఇచ్చిపెట్టిరు ఒకటి. ఇంకోటి ఏంది, సరే కొన్ని పర్సనల్ విషయాలు, కొన్ని వ్యక్తిగత విషయాలు, కొన్ని సమాజంలో జరిగే చిన్న చిన్న విషయాల గురించి కూడా అన్నిటి గురించి స్పందిద్దామని వచ్చిన. ఈ మధ్య ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ బీసీ మీటింగ్ అని చెప్పారు. సరే, మంచిదే. అసలు ఎవరు బీసీలో ఏం కథనో నాకేం అర్థమవుతలేదు. ఎందుకంటే అసలు వాళ్ళెట్లా బీసీ లేరు. సరే, ఇక అదంతా పెద్ద చర్చ. మరి బీసీలు అంటారు. ఇంకా మళ్ళా ఇంకొంతమంది కొన్ని పార్టీలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ ఏం చెప్తారు అంటే, డైరెక్ట్ చెప్తారు. వాళ్ళు ఏమని చెప్తారు, మీరు రెడ్ల ఓట్లు మాకు వద్దురా భయ, మా బీసీ మాకు వద్దే వద్దు, మా రెడ్లకు మా బీసీలకు వద్దే వద్దా అని మాట్లాడుతారు. అరే బాబు, నువ్వేంద్రా బాబు రెడ్ల ఓట్లు వద్దా అనేది? వాళ్ళేమన్నా రెడ్లు భారతదేశంలో భాగం కాదా? లేకుంటే వాళ్ళు ఏమన్నా మనుషులు కాదా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటకు బీసీలకే, ఎస్సీలకే, ఎస్టీలకే పెట్టలేడు. అర్థమవుతుందా? మొత్తం 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి పెట్టిండు ఓటు. వద్దనే హక్కు నీకు ఎక్కడిది అసలు ఓటు? ఎవరనే వాళ్ళు కూడా మనుషులే. కాకపోతే ఏంటంటే, ఎవరి వాటా ఎంతో వారికి అంతా, ఎవరి కురమెంతో వారికి అంతా వాట దక్కాలి. అర్థమవుతుందా? సరే, వాళ్ళ లెక్క ప్రకారమే 10% ఉన్నారనుకో, 10% వాళ్ళకి ఇద్దాం, 10% వాళ్ళు ఉండని. గట్ల మాట్లాడాలి. కానీ మొత్తం మీ రెడ్ల ఓట్లే వద్దు, మీ అగ్రవర్ణాల ఓట్లే వద్దు మాకు అని ముచ్చటే నాకు అర్థం కాదు. వాళ్ళు కూడా మనసులే. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానిస్తురా మీరు? రాజ్యాంగం పట్ల గౌరవం లేదా మీకు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒకటే చెప్తున్నా, వాళ్ళని కూడా కలుపుకొని పోవాలి, కానీ వారి వాటా వారికే ఇవ్వాలి. అర్థమవుతుందా? ఎవరెంతో వారికంతా వాటా. అట్లా మాట్లాడాలి. కానీ ఈ చిల్ల లెక్కలేంది నాకు అర్థం కాదు. మీ ఓట్లు ఇవ్వద్దు, మీరు అవసరమే లేదు మాకంటే వాళ్ళు కూడా మనసులే. వారు ఎంత వాట వారి వాట వారికి కేటాయిద్దాం. గట్లా మాట్లాడాలి. ఈ పనికిమాల మొత్తం చెప్పుకుంటా పబ్లిక్ అంతా రెచ్చగొట్టుకుంటా మీరు ఏం నడిపిస్తారు? అసలు సమాజాన్ని ఎటువైపు తీసుకుపోదాం అనుకుంటున్నారు?
మొన్నడాక యూట్యూబర్లు అంటే మళ్ళా కోపం వస్తాయి. సో యూట్యూబర్లు పెద్ద పెద్ద మేధావులు వాళ్ళంతా మొన్నదాకా పొల్లు ఎగిరి పవన్ కళ్యాణ్ మీద. మొన్న ఆడ ఏం చేసి మొన్న ఆడికి షాబాదా మొన్న సైకోగాడు ఆరు మందిని చంపేస్తే ఒక్కలే కనబడరు నాకు, ఒకళ్ళిద్దరే కనబడరు అంతే. ఇలా అంతా ఎటు పోయినా నాకు ఏం అర్థం కాలేదు అసలు. ప్రెస్ మీట్లు పెట్టి లొల్లి పంచాయత్ చేసేవాళ్ళు వీళ్ళంతా ఏడవన్నారు, ఎటు పోయారు నాకు ఏం అర్థం కాలేదు. ఆడికి పోలే ఈ సమాజంలో ఇంత సైకోలు తయారవుతారు నాయన అని. మరి ఆడికి పోయి మరి దాని గురించి మరి శిక్ష కఠినంగా కావాలని అసొంటి కొట్లాడారు వీళ్ళు. వీళ్ళు ఏంటంటే ఎంతసేపటికి మూమెంట్ ఇసొంటి ఇవే లొల్లిలు కావాలి వీళ్ళకు. ఒకటే మాట చెప్తున్నా, మంచి నన్ను అంటే పేరెందుకులే కానీ వ్యక్తిగతంగా అయినా నువ్వు పెద్ద ఫిలాసఫర్ అది అని కొంతమంది మాట్లాడుతారు. నేను పెద్ద ఫిలాసఫర్ని, చదువుకోకపోతే ఎక్కువ తక్కువ కానీ చాలా పెద్ద ఫిలాసఫర్ని. ఎందుకో చెప్తాను, నేను ఏ సంస్థలో ఏ సంఘంలో లేనప్పుడే నాకు రెడ్డిలు అన్యాయం చేసిరని, ప్రభుత్వాలు అన్యాయం చేసినాయని నేను న్యాయ వ్యవస్థల చుట్టూ, రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏవైతే ఉన్నాయో, సంస్థ వేదికలు ఏవైతే ఉన్నాయో వాటన్ని చుట్టూ తిరిగినోని. అర్థమవుతుందా? నేను నిన్నయాలు ఏదో నీ పరిచయం నా పరిచయంలో నేను పెద్ద మేధావి అని చెప్పుట్లే. అర్థమవుతుందా? ఇంకొకటి నేను ఇంకోటి ఏంటంటే నేను 2023లో సర్వేలు చేసిన, ఎలక్షన్ సర్వేలు ఒక 2 నియోజకవర్గాలలో నేను కూడా పాల్పంచుకున్నా. ఏంది ప్రత్యక్షంగా పాల్పంచుకున్నా. దానికంటే ముందే, ఆ ఎలక్షన్ల కంటే ముందు కూడా నాకు పబ్లిక్ మూడ్ అర్థమయ్యేది. అయితే దానికంటే ముందే చెప్పిన, నేను ఏమని చెప్పినా, ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది 100% ఇది అని నా మిత్రులతో కూడా డిస్కస్ చేసిన కొంతమందితోటి. తర్వాత నేను ఫేస్బుక్లో కూడా పోస్ట్ పెట్టాను. నాకు కావాలంటే నా 2023 పోస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. నేను వెతికినా కానీ దొరకట్లేదు. అది ఎట్లా చూస్తారో నాకు కొంచెం టెక్నాలజీ మీద కొంచెం పెద్ద ఐడియా లేదు. సమాజం గురించి అయితే బాగా ఐడియా ఉంది కానీ టెక్నాలజీ గురించి నాకు పెద్ద తెలియదు. అయితే దాని గురించి కూడా నేను అయితే 2023లోనే చెప్పిన, నేను కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మము దాదాపు క్లీన్ స్వీప్ చేస్తాను. ఫేస్బుక్ పోస్ట్ కూడా వదిలినా నేను అప్పట్లో. సో మెజార్టీ వస్తుందని కూడా చెప్పిన వాళ్ళకి. అయితే ఈ మధ్య కొంతమంది ఏమంటారు, అది మొత్తం నీకే తెలిసినట్టు ముచ్చట చెప్తున్నావు అంటే, నాకు మొత్తం తెలుసు అట్లలే, నాకు ఎంతో కొంత తెలుసు అని మాత్రం చెప్పగలుగుతా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నేను ఆల్రెడీ మొత్తం సంస్థల చుట్టూ తిరిగిన. నేను ఆల్రెడీ ఒక కేసీఆర్ మాత్రమే కలవలేను, హరీష్ రావు సార్ని కలిసిన, సీతక్క మేడంని కలిసిన. నా సమస్య గురించి చెప్తున్నా. నాది ఒక భూమి ఒక రెడ్డోడు కబ్జా చేసిండని నేను రెవెన్యూల దగ్గరికి పోతే, రెవెన్యూలు ఏం చేసిర్రు, అడవిలో కొలిచిచ్చిర్రు. అడవిలో పోయి దుందామంటే ఫారెస్ట్ వాళ్ళు, ఇది ఫారెస్ట్ భూమిలోకి వచ్చినామంటే కేసు పెట్టి లోపడేస్తామని వాళ్ళు భయపెట్టారు. దాని గురించి నేను ఎక్కడెక్కడ పోయినా తెలుసా? మీకు హెచ్ఆర్సీ తెలుసో తెలియదు, నాకైతే తెలుసు. ఇప్పుడు తెలియదు నాకు ఎప్పుడు తెలుసా? నేను చదువుకునేటప్పుడే తెలుసు మానవ హక్కులు ఉంటాయని. తెలుసా? అంటే మీరు అందరూ నేను అన్నాను కానీ కొంతమంది పుస్తకాలు చదివిరేమో. మీరు పుస్తకాలు చదివి ఎగ్జామ్ పరీక్షలు రాసి పాస్ అయినందుకు చదివిరేమో పుస్తకాలు. నేను అందుకు చదవలే. చదువు నేను చదివి తెలుసా? జ్ఞానం పెంచుకొని చదివిన. అర్థమవుతుందా? మానవ హక్కులు, లోకాయుక్త, హెచ్ఆర్సీ. లోకాయుక్తకు పోయినా నేను. హెచ్ఆర్సీకి ఎందుకు పోవాలో నాకు తెలుసు, లోకాయుక్తకి ఎందుకు పోవాలో నాకు తెలుసు, కలెక్టర్ దగ్గరికి ఎందుకు పోవాలో నాకు తెలుసు, ఆర్డీఓ దగ్గరికి ఎందుకు పోవాలో నాకు తెలుసు, డిఎఫ్ఓ దగ్గరికి ఎందుకు పోవాలో నాకు తెలుసు. నేను ఒక లాయర్ని కాకపోవచ్చు, ఒక పెద్ద పొలిటికల్ లీడర్ని కాకపోవచ్చు, కానీ నాకు కొంచెం ఎంతో కొంత టాలెంట్ ఉంది. దయచేసి ఎవరైనా సరే, అది ఎప్పుడైనా సరే అవహేళన చులకన మాట్లాడకండి. మాట్లాడవచ్చు, ఎప్పుడు మాట్లాడాలి? తెలివి లేనంతోటో, జ్ఞానం లేనంతోటో, చిల్లరగానంతోటో మాట్లాడితే అదో లెక్కుంది. కానీ నేను ఏదైనా ఎవిడెన్స్ ఆధారాలతో మాట్లాడతాను. నేను 2023లోనే పోస్టులు పెట్టిన. ఇంకోటి ఎందుకు వేసినానికి బాధపడుతున్నాం, కాంగ్రెస్ కోటేసిన. నేను ఎప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కాంగ్రెస్ కోటేసిన. ఎందుకు వేసుకున్నాను చేసినా, ఎందుకంటే అరే వీళ్ళ నా సమస్య పరిష్కరిస్తారేమో అని ఆలోచన చేసినా. కానీ ఈ ఎవరితో కాదు, ఇది న్యాయ వ్యవస్థతో అవుతుంది అని చెప్పి న్యాయ వ్యవస్థకు అప్రోచ్ అయినాం మనం. ఇక ఇంకోటి ఏంది, ఈ రైతు బంధు ఆల్రెడీ 2 సార్లు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. ఏ రైతు కూడా సంతోషంగా లేడు. పక్కా చెప్తున్నా, ఏ రైతు సంతోషంగా లేడు. ఇక హైదరాబాద్ బస్తీలలో పబ్లిక్ అస్సలే సంతోషంగా లేరు. ఎందుకంటే ఇల్లులు కూడా కొట్టేసిండు. మరి ఇల్లులు సరే, హైడ్రాని ఇల్లులు కూడా కొట్టిరు హైదరాబాద్లో. మరి అట్లనే ఈ కాలేజీలు ఉన్నాయి కదా వాళ్ళని రెడ్లయి. మరి రెడ్ల కాలేజీలు ఎందుకు గులో కొడతలేదో నాకు ఇప్పటికి అర్థమవుతలేదు. సో నేనేమంటున్నా అంటే, కొన్ని జీవిత సత్యాలు, కొన్ని సమాజంలో సత్యాలు, ఇంకోటి ఏంది,
ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, ఇవన్నిటి గురించి మీతో మీతో మాట్లాడదామని ఫిక్స్ అయినా. ప్రజలకు ఇవన్నీ కూడా ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా ప్రజలకు లింకప్ ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా వ్యక్తికి, వ్యవస్థకు లింకప్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నేను మాట్లాడతా. ఇంకోటి ఏంటంటే ఏం ఏం జరుగుతుందంటే, మీరు ఎన్నిలో పని చేసినా చాలా తెలివిగా పనిచేయండి. నాయకులైనా కార్యకర్తలైనా. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏ సిద్ధాంతం అన్నా కానీ అది, సో ఏ సిద్ధాంతం అన్నా కానీ, ఈ సిద్ధాంతం మా సిద్ధాంతం అని నేను మాట్లాడదలుచుకోలేదు, అది ఎనీ సిద్ధాంతం కానీ. ఎందుకంటే ఏం జరుగుతుందంటే, రేపు పొద్దున సిద్ధాంతం అని మనము సిద్ధం ఎటో పతాలి కూడా పోతాం. కానీ మళ్ళీ మన వెనకాల వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు. సో నేను కొంచెం స్వార్థపరుణ్ణి. ఎక్కడ స్వార్థపరుణ్ణి అంటే, ఎందుకు స్వార్థపరుని, డబ్బులకు స్వార్థపరుని కాదు, డబ్బులని కాదు ముఖ్యము. నేనేమంటానంటే, నాకు అధికారం కావాలా, పవర్ కావాలా. ఎందుకంటే మనకి ఎంత తెలివి ఉన్నా, మనకి ఏమున్నా, ఎన్ని పైసలున్నా, ఎంత తెలివి ఉన్నా, అల్టిమేట్ పవరే రాజ్యాధికారమే అని నేను గమనించిన, నేను తెలుసుకున్నాను. సకల సమస్యలకు పరిష్కారం రాజ్యాధికారమే అని నేను ఒకటి గమనించిన కాబట్టి, సో నాకు ఖచ్చితంగా చెప్తున్నా, నేను ఏమంటున్నా అంటే 100% పవర్ కావాలా. అది ఎక్కడ, ఏంది, ఎట్లా తీసుకోవాలి మన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఖచ్చితంగా పవర్ కావాలా. మరి అట్లాంటి అగ్రవర్ణాలకు వద్దా అని వాళ్ళు కూడా క్వశ్చన్. నా దోస్తులు కూడా ఉన్నారు కొంతమంది అగ్రవర్ణ పనులు. సో వాళ్ళు ఏమంటే, మాకు వద్దారా అంటాడు మా దోస్తుడు మొన్న ఫోన్ చేసి. మీకు వద్దంటే నాయన, కాకపోతే ఏంటంటే మీ వాటా మీరు తీసుకొని, మీరే అంటారు కదా 10%, 110 అన్నప్పుడు 90 మాకిచ్చి 10 మీరు తీసుకోరు, వద్దంటలేను. కానీ మొత్తం మీరే తీసుకుంటే కుదర పంచాది కదా అని నేను అంటున్నా. సో అట్లా నేను ఒక్కొక్కటి ప్రతి దానికి లింకప్ ఉంటుంది అనమాట. సో ఇంకొకటి ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మా మెదక్ జిల్లా నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ ఉంది. నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలా ఆ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి మొత్తం అగ్రవర్ణ పోలే గెలుస్తారు. ఒకసారి అనుకుంటా ముదిరాజ్ గెలిచిండు. సో అట్లాంటి నియోజకవర్గాల్లో ఒక బీసీ బిడ్డ గెలవాలని కోరుకుంటా. ఎందుకు, ఎన్ని రోజులు వాళ్ళ కింద మనం బతకాల, ఎన్ని రోజులు బతకాలి, మనం మనసులేం కదా, మనకు ఆత్మగౌరవం ఉంది కదా, మనకు చిమ్నెత్తులు ఉంది కదా. సో అట్లా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మనము చెల్లాచెదురైపోతున్నాం. మనలో ఐకమత్యం లేకపోవడం వల్ల, చెల్లాచెదురైపోవడం వల్ల ఏమైపోతుంది, వాళ్ళు వస్తారు అధికారంలోకి. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏం జరగాలంటే 100% మొత్తం తెలంగాణలో ఒక నియోజకవర్గం తీసుకున్నాం, అక్కడ ఒక బీసీ పోటీ చేస్తున్నాను అనుకో, వేరే 2-3 వేరే అదర్ పార్టీ నుంచి రెడ్లు, వెల్మలు, లేకపోతే అగ్రవర్ణ పనులు పోటీ చేస్తారు అనుకో, 100% ముడగొట్టాలని ఒక పిలిపిస్తున్నాను నేను. అట్లా అనమాట. సో సమాజం గురించి ఎప్పుడు మంచి చేయడానికి ముందుకుంటాడు సుధాకర్ని విమర్శించుండి తప్పులేదు. కానీ ఆ విమర్శ ఎట్లుండాలంటే, విమర్శలు ఎక్కువ ఉండాలి, వ్యక్తిగతంగా ఉండకూడదు. ఎవరైనా సరే, నేను కూడా విమర్శిస్తాను చాలామందిని. విమర్శించడం తప్పు కాదు, ప్రతి విమర్శ ఇట్లుంటేనే కదా ఆనందం అట్లనే ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి విమర్శలు ఉండాలని కూడా కోరుకుంటా. కానీ అంటే మనం మాట్లాడేది తప్ప రైట్ అని తెలియకుండానే విమర్శిస్తా, చూసినావా, అది కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే ఆల్రెడీ 2023 ఎలక్షన్ సర్వే చేసినప్పుడు ఒక పేపర్కి 25 రూపాయలు లెక్క సర్వే చేసిన ఒక 2 నియోజకవర్గాలల్లో, నీకు తెలుసా అన్నట్టుగా మాట్లాడితే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం తిరిగిన వాళ్ళకు చూసిన వాళ్ళమే. మనం అన్ని సమాజంలో ఎట్లా వర్క్ చేయాలా అన్ని తెలుసుకున్న వాళ్ళము. మనం వ్యవస్థలలో ఎక్కడికి పోవాలి, ఏ అన్యాయం జరిగితే ఎక్కడికి పోవాలా, ఏ అధికారి మనకు న్యాయం చేయకపోతే ఏ అధికారిని ఏ అధికారి మీద ఎక్కడ ఫిర్యాదు చేయాలా, మనకు కొంచెం ఐడియా ఉందని పట్టుకొని నువ్వు అంతా నీకే తెలుసా అంటే మీరు సమాజంలో ఎట్టుంటే అదొక టాపిక్ అనమాట. ఇంకోటి ఏంది, ఈ లవర్స్ కొంతమంది పెళ్ళైన వాళ్ళు లవర్ మెయింటైన్ చేసుకుని పాపం ఆడవాళ్ళు మొగోళ్ళని చంపేస్తారు. మొన్న చాలా ఘోరం జరిగింది అది నిజామాబాద్లో అంట. పాపము ఆయన చచ్చిపోకపోతే కిందికే మీద మందాపి కిందికే మీద చచ్చిపోకపోతే ఆయనకు హార్పిక్ ఎక్కిచ్చారట నరాలకు. దయచేసి నేను ఈ మహిళా మనలకు అందరికి కాదు, కొంతమందికి, అందరు అట్లా ఉన్నారని చెప్పాను. సమాజంలో కొంతమంది ఉన్నారు. సో నేను ఒకటే చెప్తున్నా, మీకు ఇష్టం లేకపోతే
విడాకులు ఇచ్చి మీ బతుకు మీరు చూసుకొని వాళ్ళ బతుకాలు చూసుకుంటారు, అంతే తప్ప చంపే అధికారం ఎవరికి లేదు. దయచేసి చంపకండి. ఎందుకంటే మీరు చంపితే మీకు ఆనందం కావచ్చు, వాళ్ళ తల్లికి ఎంతో బాధ ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా కన్న బంధాన్ని తీసుకురాలేరు. కన్న పేగు బంధం చాలా విలువైనది. అట్లా మీరు ఎవరన్నా ఆలోచన పని ఉంటే దయచేసి ఈ వీడియో చూసైనా సరే మీకు 2 చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీకు ఇష్టం లేకపోతే డైవర్స్ తీసుకోండి, విడాకులు తీసుకొని విడిపోండి, ఆనందంగా ఉండండి, అంతే తప్ప చంపకండి. చాలా మొగలు మంచోళ్ళని నేను అన్నది అందరూ. సో కానీ మంచి వాళ్ళని మాత్రం మీరు చంపకండి మాత్రం చెప్తాను నేను. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా చంపుతారు. ఈ నిజామాబాద్ అయితే నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. ఇక ప్రభుత్వం కూడా ఏంటంటే కొంచెం శాంతి భద్రతలు కూడా ఇప్పుడు 6 మందిని చంపేసిండు వాడు షాబాద్లో, రాజ్ కుమార్ అట వాడు. సో ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకున్న హోంశాఖ మీ దగ్గర నుంచి తీసి దయచేసి ఒక బీసీ బీటెక్ ఇవ్వండి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరెక్ట్గా లేవని నాకు అనిపిస్తుంది, నాలాంటి సామాన్యునికి అనిపిస్తుంది. సో ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే, అయితే నేను ఈ మధ్య ఒక పోస్ట్ పెట్టిన. ఏమని పెట్టినా అంటే, ఇది గోవుని జాతీయ ప్రాణిగా గుర్తించాలి అని పోస్ట్ పెడితే కొంతమంది ఏమన్నారు, గుర్తించరు అది ఇది అని చెప్పి మాట్లాడారు. నేను వాళ్ళందరికీ ఒకటే సూటి ప్రశ్న, సుత్తి లేకుండా చెప్తున్నా. 2000 ఆర్ఎస్ఎస్కి కానీ ఇంకా ఎవరైతారో వాళ్ళందరికీ, ఎందుకంటే నన్ను విమర్శించి నువ్వు ఇప్పుడు హిందూ కాదు, గొర్రె బిడ్డ మారినవు ఇదని తిడుతురు. అరే బాబు, నేను గొర్రె బిడ్డని కాదు, నేను పక్కా హిందువుని. ఒకటి గుర్తుపెట్టుకోరి, నేను శివభక్తుడిని. మా ఇంట్లో మల్లన్న ఉన్నాడు, మల్లన్న శివరూపము. సో నేను ఏం చెప్తున్నా అంటే, 2014 కంటే ముందు మీ గుండెల మీద చేసుకొని నిజాన్ని చెప్పండి. 2014 కంటే ముందు గోవుని జాతీయ ప్రాణిగా గుర్తించాలి, జాతీయ ప్రాణిగా, జాతీయ జంతువుగా గుర్తించాలని మీరు నాతోటి మాట్లాడిరా లేదా? నాతోటే కాదు, ఈ సమాజంతో మాట్లాడిరా లేదా? గోడలకు స్టిక్కర్లు అంటించిరా లేదా? మీకు ఏమాత్రం నిజం చెప్పాలనుకునే చెప్పండి. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి అంటించినామంటారా? ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి మేము చేయలేమని మొన్న అన్నాడు. అది ఓరో మేబీ ఒక వార్తలో చూసిన నేను. మరి అసంటప్పుడు మమ్మల్ని ఎందుకు ఉల్లుగాలని చేసిరు? మా హిందువులని, బీసీ ఎస్సీ ఎస్టీ హిందువులని ఎందుకు అట్లా చేసిరు? 2014 కంటే ముందు గోవుని జాతీయ ప్రాణిగా గుర్తించాలని ఆర్ఎస్ఎస్లో పెద్ద డిమాండ్ ఉండే. ఇది వాస్తవము. ప్రతి గోడకు కూడా స్టిక్కర్లు అంటించినాము, గోడలకు స్టిక్కర్లు అంటించినాము ఒక టైంలో. ఇది నాకు బాగా గుర్తుంది. ఇంకోటి, ఇది యూపీలో రామాలయంలో నిధులు చోరీ అయినాయి అన్నారు. రామాలయంకి అప్పుడు రామమందిర నిర్మాణం కోసము ఆర్ఎస్ఎస్ డబ్బులు కలెక్ట్ చేసిందా లేదా? చేసినప్పుడు నేను కూడా 108 రూపాయలు దానం ఇచ్చిన. దానం మీన్స్ నా రామునికి ఇచ్చిన. ఇప్పుడు లెక్కలు చెప్పమంటే మీకేం చెప్తాం? మేము హిందువులు మేము దోసుకుంటామని కొన్ని పోస్టులు వస్తున్నాయి. నేనేమంటున్నా అంటే, ఒకటే మాట చెప్తున్నా, మనం అంతా హిందువులమే కాదని అంటలేను. నేను కూడా హిందువునే. కానీ హిందూ అయినంత మాత్రం లంగ పని చేయమని ఏడలేదు. హిందువైనంత మాత్రాన హిందూ కానంత మాత్రాన మంచి పని చేయాలి, లంగ పని చేయాలని లేదు. నేనేమంటున్నా, నిధులు ఎందుకు గోల్మాల్ జరిగినాయి, దానికి సమాధానం చెప్పాలి. గోవుని జాతీయ ప్రాణిగా గుర్తించాలి. ఈ సత్యవారికి నా డిమాండ్ ఇట్లనే ఉంటుంది. గోవుని జాతీయ ప్రాణిగా గుర్తించాలి. గోవుని కనుక జాతీయ ప్రాణిగా గుర్తించకపోయారు అనుకో, నేను గోవుని జాతీయ ప్రాణి గుర్తించలేకపోయారు అనుకో, మోడీ గారికి అతి త్వరలో రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి ఉత్తరం రాస్తా. ఆ ఉత్తరం ఎట్లుంటుందంటే, 2014 కంటే ముందు మీరు ఎందుకు చెప్పారు, ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్జీకి కూడా ఉత్తరం రాస్తా. ఎందుకంటే అడిగే దమ్ము ధైర్యం నాకుంది. ఎందుకు ఉత్తరం రాసి అడిగే దమ్ము ధైర్యం ఉందంటే, నేను పని చేసిన కాబట్టి. నేనేమో అల్లటప్ప సరే నేనే చేసినాను కాదు, నేను ఎంతో కొంత పని చేసిన కాబట్టి అడిగే రైటు నాకుంది. అర్థమవుతుందా? సో ఖచ్చితంగా మీరు గోవుని జాతీయ ప్రాణి గుర్తిస్తేనే మనం అందరం కూడా గుర్తిస్తేనే ఆర్ఎస్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేయాలి. ఒకవేళ గోవుని జాతీయ ప్రాణిగా ఆర్ఎస్ఎస్ బీజేపీ గుర్తించకపోయింది అనుకో, నేను ఏడ పోటీ చేస్తే ఆడ ఆర్ఎస్ఎస్లో నాకే సపోర్ట్ చేయాలి. లేకుంటే
లేకుంటే ఆర్ఎస్ఎస్కి ఉన్నది హిందువుల మీద ప్రేమ కాదు, బాపనోళ్ళ మీద ప్రేమ, రెడ్ల మీద ప్రేమ, వెల్మల అగ్రవర్ణ పోల మీద ప్రేమ అని మాత్రమే. మా బీసీ ఎస్సీ ఎస్టీల మీద నిజమైన ప్రేమ ఉంటే మీరు మీరు చెప్పిన ముచ్చట నిలబెట్టుకోవాలి. అంటే మేమేమైనా హామీ ఇచ్చి మాదేమో పార్టీ అది అని మాట్లాడతారు వెనకశిరి. నేను ఏమంటున్నా అంటే మరి అసలు చెప్పుడు ఎందుకు ఒకటి. సో మమ్మల్ని ఎందుకు రెచ్చగొట్టిరు మరి అప్పుడు గోని జాతీయ ప్రాణి గుర్తించాలని? సో మరి అట్లాంటప్పుడు మీరు చేయలేనప్పుడు ఇంకోటి ఏంది, గోవు గురించి ఇంత లొల్లిలు పంచాలు అవి ఇవి చేస్తారు కదా. బీఫ్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు మన దగ్గర ఒక 10-12 ఉన్నాయి మొత్తం మన దేశంలో. చాలా పెద్ద చెప్తున్నాం. దాంట్లో పాపం బీఫ్ అనగానే గోవా అనగానే ముస్లిం వాళ్ళని తిడుతుంటారు హిందువులు. దాంట్లో ఎంతమంది ముస్లిమ్స్ కంపెనీలు ఉన్నాయి, ఎంతమంది హిందువులే ఉన్నాయి తెలుసా? ముస్లింలే 3-4 ఉన్నాయి, మొత్తం హిందువులే తెలుసా అవి? సో ఖచ్చితంగా చెప్తున్నా, ఏ ఒక్కరిని వదల నేను చెప్తున్నా. అది ఏ సిద్ధాంతమైనా కానీ, భోజన సిద్ధాంతం కానీ, హిందుత్వ సిద్ధాంతం కానీ, తెలంగాణ సిద్ధాంతం కానీ, గాంధీ సిద్ధాంతం కానీ, అవసరమైతే ఏ జరిగితే అది జరుగుతుంది. అవసరమైనా ఖచ్చితంగా చెప్తున్నా, పబ్లిక్ న్యాయం చేయాలి. గోవుని జాతీయ ప్రాణి గుర్తిస్తేనే నేను త్వరలో మోహన్ భగవత్జీ కూడా ఉత్తరం రాస్తా. గోవుని బీజేపీ ప్రభుత్వము గోవుని జాతీయ ప్రాణిగా గుర్తిస్తేనే వచ్చే ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బీజేపీ కోసం పనిచేయాలి, లేకుంటే ఒక్క కార్యకర్త కూడా బీజేపీకి పనిచేయొద్దు అని నేను ఉత్తరం రాస్తా. మోడీకి రాస్తా. 2014 కంటే ముందు ఆర్ఎస్ఎస్ నాకు ఇట్లా చెప్పింది, శాఖల గోవుని జాతీయ ప్రాణిగా గుర్తిస్తామని, గుర్తించాలి అని చెప్పారు. సో ఖచ్చితంగా రాస్తా నేను. ఇంకోటి ఏంది, ఈ ప్రతి ఒక్కటి కూడా ఎవరిని వదిలిపెట్టేదే లేదు. తెలంగాణ వరకు వస్తే, ఇక తెలంగాణ ముచ్చట్లకు వస్తే, మళ్ళా తెలంగాణ ముచ్చట్లకు వస్తే, మా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఎవరి ఆరాతో అన్ని పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్తలే నేను, మొత్తం అన్ని పార్టీలు, మల్లన్న పార్టీ కావచ్చు, కవితక్క పార్టీ కావచ్చు, విశ్వనాథ్ సార్ పార్టీ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, ఇంకోటి ఏ పార్టీ అయినా కావచ్చు, బీజేపీ, కాంగ్రెస్, సో అండ్ సో ఏ పార్టీ అయినా కావచ్చు, అన్ని పార్టీలు కూడా మా బీసీలకు, మా ముదిరాజులకు, మా గౌడ్లకు, మా యాదవులకు, మా మాదిగోళ్లకు, మా లంబడోళ్లకు, అందరికీ ఎవరి జనాభా ఎంతో వారికి అన్ని సీట్లు ఇవ్వాలి. ఇస్తే అన్ని పార్టీలు మళ్ళీ ఒకటే దగ్గర ఇవ్వాలి. మళ్ళీ ఈడ మేము వీళ్ళకి ఇచ్చినాం కదా, ఆడ ఇంకోళ్ళకి ఇస్తామంటే కాదు. మళ్ళీ మా అట్లా ఇస్తే మళ్ళీ ఏం జరుగుతుంది, ఈడ మా వాడు ఓడిపోతాడు, మళ్ళీ మీ వాడే గెలుస్తాడు. సో అట్లా కాదు, అన్ని పార్టీలు ఒక దగ్గర ఒకరికే ఇచ్చేసేయాలి. అట్లా ఇస్తే మేము అసెంబ్లీకి పోతాం అందరం. మీరు కూడా తీసుకోరి, మీ వాటా మీరు తీసుకోరు. మీ 10% మీరే డిక్లేర్ చేసుకోరు కదా, మీ 10% మీరు తీసుకోరి. మీ 10% ఎటువంటి అభ్యంతరం లేదు దానికి. సో అట్లా. సో నేను ఏమంటున్నా అంటే, ఖచ్చితంగా చెప్తున్నా, భూముల కబ్జాలు ఆపురి. ఒకవేళ మా పేదోడు 60 గదాలు, 80 గదాలు, 100 గదాలు కబ్జా చేసిన గులగొట్టిరుగా హైదరాబాద్లో, అది నిజమే అని గులగొడితే మీరు కాలేజీలు ఎందుకు గులగొడతలేరు? మీరు ఎడ్ల కాలేజీలు మరి అవిటి సంగతి ఏంది? ప్రజలకు సమాధానం చెప్పాలి. సో ఇట్లా ఇక రకరకాల ప్రశ్నలు వస్తుంటాయి, రకరకాల చర్చలు నడుస్తుంటాయి. సో అన్నిటి గురించి ఇంకా డెప్త్గా, డీప్గా, కులంకుశంగా మాట్లాడుకుందాం త్వరలో. ఉంటా.